ఓకే అవునన్నా నాలెడ్జ్తో మీకు ఎంత నాలెడ్జ్ కావాలంటే అంత ఇస్తాడు. మీరేమంటే దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకొని మీ టాలెంట్ కూడా కొంచెం మీరు బయట పెట్టాలి, అది ప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ శివప్రసాద్ తాళ్ళపల్లి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అనంతపురంలోని టవ్ క్లాక్ ఉంది కదా, టవ్ క్లాక్ పక్కనే మనకి మున్సిపల్ కాంప్లెక్స్ ఉందన్నమాట. సో ఇక్కడైతే కనుక మనకి అండర్ గ్రౌండ్లో మార్కెట్ ఉంది. సో ఇవాళ మన వీడియో చేసి ఏంటంటే ఈ లోపలే మనకి స్ట్రీట్ ఫోటోగ్రఫీ జరుగుతుందన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మనకి ఫోటో డేట్ పవన్ అన్న, అలాగనే ట్రావెలర్ సాయి అనమాట, ఇద్దరు ఉంటారు. సో ఇద్దరు కూడా మంచి ఫోటోగ్రాఫర్సే. సో పవన్ అన్న వచ్చేసి చాలా వరకు రూట్ సెట్లో అలాగనే చాలామందికి కోచింగ్ ఇచ్చాడు, అలాగనే చాలా అయితే వీడియో షూట్లు కూడా చేశారనమాట. అందులో భాగంగానే కొలాబరేషన్ వీడియో లాగా ఇది మేము ప్లాన్ చేసుకున్నాము. సో ఇప్పటికిప్పటికి అనుకుని వచ్చామన్నమాట. ఈ లోపల ఫోటోగ్రఫీ ఎలా చేస్తున్నారు, అది కూడా స్ట్రీట్ ఫోటోగ్రఫీ, సో అనేది చూపించబోతున్నాం. మీకు లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. ఓకే, స్టార్టింగ్లో చూడొచ్చు వెజిటబుల్ మార్కెట్ సంబంధించి మొత్తం అన్నీ పెట్టేసినారు ఆయన. ఓకే, అండ్ ఇక్కడ చూడండి లైటింగ్ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ డిఫరెంట్ చేస్తున్నారు అన్న వాళ్ళు. ఇక్కడైతే మొత్తం మసాలాస్ అన్నీ ఉన్నాయి అండర్ గ్రౌండ్లో. ఇదంతా ఇలా ఉంటుంది. సో ఇక్కడైతే అన్న వాళ్ళు ఆల్రెడీ షూట్ చేస్తున్నారు. ఆయన పోనన్నా. హాయ్ సాయి. ఓకేనా, ఇప్పుడు స్ట్రీట్ ఫోటోగ్రఫీ చేస్తున్నారు కదా, ఏదైనా సబ్జెక్ట్ ఏమి ఎంచుకున్నారు ఈరోజు? ప్రెసెంట్ వచ్చేసి మన అనంతపురం మున్సిపల్ మార్కెట్ ఉంది కదా వెజిటబుల్స్, దాంట్లో వచ్చినాం. డిఫరెంట్ లైటింగ్స్ ఉంటాయని అనుకున్నాం కానీ కొంచెం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అవునవును, బట్ ఓకే, ఉన్న 3-4 షాపులు ఉన్నాయి, దానికి ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చినాము. ఇంకోటి ఏంటంటే చాలా మందికి అండర్ గ్రౌండ్ ఉందని తెలియదు, అంటే కొత్త వాళ్ళకి కానీ, అంటే అనంతపురంలో ఓల్డ్ పీపుల్కి అయితే తెలుసు ఇది. సో ఇది చూడండి, ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి ఆ లైటింగ్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మీకు విజువల్ అర్థమవుతుంటుంది ఆటోమేటిక్గా. అన్న వచ్చేసి రూట్ సెట్లో చాలా మందికి ఫోటోగ్రఫీ క్లాసెస్ చెప్పారు. సో అన్న అయితే చాలా వీడియోస్ కలెక్ట్ చేశారనమాట స్ట్రీట్ ఫోటోగ్రఫీ అని. సో ఇప్పుడైతే కనుక అన్న మాట్లాడతాడు. అన్న చెప్పనా, సబ్జెక్ట్ ఏమి ఎంచుకున్నారు, ఏంటి కదా ఈరోజు? యాక్చువల్గా శివ, ఈరోజు వచ్చేసి మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే ఫోటోగ్రఫీలో చిన్న ఛాలెంజ్ పెట్టుకుందాం అనుకున్నాడు. అంటే నీ పర్స్పెక్టివ్ లో నువ్వు, నా పర్స్పెక్టివ్ నేను తీస్తాను, ఒకే కెమెరానే యూజ్ చేస్తాము. లొకేషన్ వచ్చేసి అనంతపురం మున్సిపల్ వెజిటబుల్ మార్కెట్ ఉంది అండర్ గ్రౌండ్ లో, అదనమాట. కొంచెం లొకేషన్ ఛాలెంజింగ్ గా ఉంది, అంటే ఏం ఇంట్రెస్టింగ్ గా లేవు, బట్ మేము మంచి ఫైండ్ అవుట్ చేయాలి. మంచి ఇప్పుడు వచ్చేసి కెమెరా ఏది వాడుతున్నారు, ఏ లెన్స్ వాడుతున్నారు? ఇది ప్రెసెంట్ వచ్చేసి EOS-R. ఇది జస్ట్ బేసిక్ లెన్స్, 55-50 జూమ్ లెన్స్ వాడుతున్నాము, EF లెన్స్. ఇప్పుడు సాయి వచ్చేసి మనకి మీకు తెలిసిండే ఛానల్లో మీరు ఫోటోగ్రఫీ చేస్తుంటారని మీకు ఐడియా ఉంది. నేను వచ్చేసి ఫోటోగ్రఫీ క్లాసెస్ చెప్తానని మీకు ఐడియా ఉంది. బట్ మేమిద్దరు జస్ట్ సరదాగా అనుకున్నాము, ఓకే ఇట్లా చేస్తేనే బాగుంటుంది, నాకు కూడా ఇట్లా ఇష్టం. అవునా? సరే, ఇప్పుడు ఒకటి మన సాయి ఒకటి తీసాడు, చూపించాడు ఫోటో. జస్ట్ మామూలు క్యాజువల్ గానే మేము లైటింగ్ ఇక్కడ అమ్ముతున్నట్టు, ఇక్కడ కొంటున్నట్టు, ఇవన్నీ కూడా మళ్ళీ మీరు ఆల్రెడీ మీకు సెండ్ చేస్తాం, పెద్ద స్క్రీన్ మీద చూడొచ్చు. స్క్రీన్ మీద ఇద్దాం మనం. ఇప్పుడు మీరు తీస్తారన్నా? ఇప్పుడు నేను ఒక ట్రై చేస్తాను. ఇప్పుడు సాయి ఒక ట్రై చేసాను, నేను ట్రై చేస్తాను. ఓకే గైస్, ఇప్పుడు సాయి తీసారు. వచ్చేసి ఇది షటర్ స్పీడ్ 400 ఉంది నా దగ్గర ప్రెసెంట్. ఓకే, నేను చేంజ్ చేసుకుంటా. ఓకే అన్న. సో అనంతపురం వీధుల్లో స్ట్రీట్ ఫోటోగ్రఫీ అని పెడుతున్నది క్యాప్షన్, అదే థంబ్నెయిల్ ఫిక్స్ అది. ఇప్పుడు ఐఎస్ వచ్చేసి నేను ఇంకా తగ్గిస్తా, 400 ఉంది. ఓకే, సెట్. ఓకే, 320 ఉంది. షటర్ స్పీడ్ కొంచెం డౌన్ చేసిన. నాకు వచ్చేసి ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి దీంట్లో మీరు రెగ్యులర్ ఏ కెమెరా పడతారా, ఈ కెమెరాకి డిఫరెన్స్ ఏమైనా? చాలా డిఫరెన్స్ ఉంది. నాది ఫ్యూజీ ఫిలిం. ఓకే, ఇది వచ్చేసి నేను ఇప్పుడు స్టాండర్డ్ లో ఉంది ప్రీసెట్స్ కొంచెము. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇదనమాట, మోనోక్రోమ్. ఓకే, నాకు కొంచెం దీంట్లోనే లైఫ్ అంతా చూడాలనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం నేను కెమెరా కూడా అవే చూస్తూ ఉంటాను అనమాట. ఓకే, అంటే బ్లాక్ అండ్ వైట్ లోనే ఎక్కువ? బ్లాక్ అండ్ వైట్ లోనే ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు లేరు, అమ్మే వాళ్ళు లేరు, తీసి కూడా వేస్ట్ అయిపోతుంది. బట్ ఓవరాల్గా అయితే ఒకటి స్ట్రీట్ వ్యూ అంటే తీద్దాం ఒకటి.
ఓకే, ఇది మనకి డిస్ప్లే వచ్చేసి ఇది ఇలా చేసుకోవచ్చు కదా, కొంచెం గ్రౌండ్ లెవెల్ నుంచి ట్రై చేస్తాం. ఓకేనా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో తీస్తున్నారు, అంతే కూడా సబ్జెక్ట్ అంతా ఇదే, స్ట్రీట్ ఫోటోగ్రఫీనే. ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు ఏం ఆలోచించి తీశారనేదే మన సబ్జెక్ట్ అనమాట. సో లాస్ట్కి ఏ ఫొటోస్ బాగున్నాయని మీరే చెప్పండి. ఓకేనా. ఇది వచ్చేసి ఇలా నేను ఇలా తీసాను. ఓకే, తను షాపింగ్ చేస్తున్నట్టుగా జూమ్ ఇది. ఎందుకన్నా బ్లాక్ అండ్ వైట్లోనే అంటే అది ఇష్టం నీకు అంటే ఎందుకు? అంటే మనుషులు నిజంగానే చాలా చాలా రంగులు మారుస్తుంటారు కదా, కానీ ఒరిజినల్గా ఉండేది వచ్చేసి నా కళ్ళతో కెమెరా కళ్ళతో బ్లాక్ అండ్ వైట్ మార్చేస్తుంటాం. దీంట్లో అందరూ ఈక్వల్ గా కనిపిస్తుంటారు నాకైతే. అంతేలేనా మరి. ఇప్పుడు మన సాయి ట్రై చేస్తాడు, వేరే లొకేషన్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం సాయి, ఇదే కాకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట చెప్పాలనుకుంటున్నాను. అంటే మామూలుగా డిస్కవరీ ఛానల్లో, హిస్టరీ ఛానల్లో ఇలాంటివి స్ట్రీట్ ఫోటోగ్రఫీ అంటే ఇలా తీస్తారని తెలుసు నాకు. బట్ ఫస్ట్ టైం అనంతపూర్లో చేస్తున్నా, మీకేమనిపిస్తుంది అంటే మీరు ఇలా చేయడం? అంటే యాక్చువల్గా ఇంతకుముందు నేను ఇండివిజువల్ చాలా మంది చేస్తాను ఫోటోగ్రఫీ. ఎట్లా అంటే ఈ స్ట్రీట్ ఫోటోగ్రఫీ ఇండివిజువల్ గా చాలా మంది చేస్తా ఉంటారు, ఎవరందుకు వాళ్ళు. బట్ ఏంటంటే కొలాబరేట్ అయి చేద్దామని చెప్పేసి సాయి నేను పరిచయం అయిన తర్వాత ఒకసారి చేద్దామని చెప్పేసి అడిగినాను. సాయి కూడా దానికి చాలా సంతోషం కలిసి చేద్దామన్నాడు. ఇప్పుడు ఆ పిల్లి ఉంది చూడు, ఒకసారి ఆ పిల్లికి ట్రై చేయి. ఇప్పుడు అక్కడ ఏదో అంటే పిల్లి కనిపించింది ఇన్స్టాంట్ గా, దానికి మంచి ఫోటో క్లిక్ చేద్దాం ఒకటి. అంటే ఈ స్ట్రీట్ ఫోటోగ్రఫీ ఏంటంటే స్టిల్ లైఫ్ ఆల్మోస్ట్, అంటే మనకి బయట ఎలా కనిపిస్తుందో మన కళతో ఏవైతే మనం అంటే మామూలు జనరల్ ఆడియన్స్ ఇవన్నీ చూడలేరు. జస్ట్ ఒక కొంతమంది ఆర్టిస్టులు అంటే ఫోటోగ్రఫీ నాలెడ్జ్ ఉండే వాళ్ళు మాత్రమే ఇవి చూస్తారు. తీస్తే బాగుంటుంది అనిపిస్తున్నప్పుడు మాత్రమే మనం ట్రై చేస్తాం అనమాట. దాంట్లో ఏదో ఒకటి ఇన్నర్ గా ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. సెర్చ్ చేసి అంటే ఫోటోగ్రాఫర్ ఏదో ఆలోచించి తీసింటాడు, దాంట్లో ఖచ్చితంగా ఒక మీనింగ్ అయితే ఉంటుంది. ఆ పిల్లి కూడా బాగా పోలిచ్చినట్టుంది. ఆ పిల్లి కూడా చాలా మంచిగా పోజ్ ఇస్తాను. మనకి ఎంత పేషెన్స్ ఉందో దానికి ఎంత పేషెన్స్ ఉండాలి ఫోటోగా తీర్చుకోవాలన్నప్పుడు. అవునవునా, చూడాలి కూర్చునేసింది బాగా. యాక్చువల్గా అయితే ఇప్పుడు అంటే సాయి బాగా తీసినావు. దీంట్లో ఏమంటే ఫ్రంట్ లైట్ కన్నా బ్యాక్ లైట్ ఎక్కువ అయిపోయింది అనమాట. అంటే ఇది బ్రైట్ గా వచ్చింది బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇప్పుడు అది ఏదైనా వేరే పొజిషన్ ఉన్నప్పుడు ఇంకోసారి ట్రై చేద్దాం. ఆ పిల్లలకి ఫాలో అవుతాం కొంచెం. ఓకే సాయి, నేను మాడతావా అబౌట్ ఇదే సేమ్ క్వశ్చన్. స్ట్రీట్ ఫోటోగ్రఫీ మన అనంతపూర్లో చేస్తున్నాం కదా, నీకు ఏమనిపిస్తుంది? హిస్టరీ ఛానల్లో, డిస్కవరీ ఛానల్లో చూసాం ఆల్రెడీ, ఇప్పుడు మన అనంతపూర్లో ఇట్లా చేస్తున్నాం, నీకు ఏమనిపిస్తుంది? యాక్చువల్ గా నేను స్ట్రీట్ ఫోటోగ్రఫీ నేను బెంగళూరు చేసా, ఢిల్లీలో చేశాను. అన్నిటికంటే నాకు ఎగ్జైటింగ్ గా థింగ్ ఉండేది మన అనంతపూర్లో చేయడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవ్ ఆన్ అవుతుంది అది పిల్లి. ఇక్కడ చూస్తే ఎంటీ స్ట్రీట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎంటీ స్ట్రీట్స్ లో లైటింగ్ తో ప్లే చేసుకుని ఆడుకోవడం. ఫోటోగ్రఫీ ఒక ఛాలెంజ్. పరిగెత్తుంది ఫోటోగ్రఫీలో ఏది అంత ఈజీగా ఉండదు, సహకరించవు ఏంటివిను. కానీ మనం దాన్ని మన కంట్రోల్లోకి తీసుకొని దానికోసం వెయిట్ చేసి ఆ మూమెంట్ కోసం క్యాప్చర్ చేయడం గమనించవచ్చు. దానని వస్తుందా పోతుంది, అది పోతుంది. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. పిల్లికి మంచి ఫోటో ఇద్దాం అనుకున్నా, అదే అది ఛాన్స్ లే. ఓకేనా. అంటే ఇప్పుడు అదే ఒకటే కాదు, ఇప్పుడు చాలా మంది ఇక్కడ వెజిటబుల్స్ అంటే అనంతపూర్లో చాలా మంది వెజిటబుల్స్ అనే వాళ్ళు కూడా వాళ్ళు చాలా నీట్ గా ఒక ఆర్గనైజ్ గా పెట్టుకున్నారు. వెజిటబుల్స్ కానీ కలర్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఫోటో తీయాలనిపిస్తే. అవునన్నా. ఓకే, ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంది లైటింగ్. ఇప్పుడు సాయి తీస్తున్నాడు, ఇక్కడ లైటింగ్ బాగుంది కదా, ఈ లైటింగ్ అంతా చూడడానికి. ఇక్కడ కొంచెం మాత్రమే లైట్స్ ఉన్నాయి మనకి అవైలబుల్ గా ఈ మార్కెట్ లో. అవునన్నా, ఇది చాలా పెద్ద మార్కెట్, ఎందుకో ఇక్కడ పెట్టడం లేదు. చాలా బాగుంటది, బ్యూటిఫుల్ గా. యాక్చువల్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఈ రోజు ఎందుకు క్రౌడ్ తక్కువ ఉంది మళ్ళీ. ఓకే, ఎలా వచ్చిందా? బాగా వచ్చిందా? ఆయన భారీగా ఉన్నాడు, ఏదో ఆలోచిస్తాడు భారీగా. కష్టాలు చెప్పు కష్టాలు. అదే వచ్చేసి మోడల్ ఎవరు లేరు ప్రెసెంట్, మాకు మోడల్ ఎవరు లేరు, మాకు మేమే క్రౌడ్ లేదు. బట్ మేమే ఒకసారి సెల్ఫీ తీసుకుంటాం. నువ్వు వెళ్ళి సార్ ఒకసారి నేను తీస్తాను. బ్యాగ్ తీసేస్తావా? బ్యాగ్ అక్కడ అడ్రస్ చెప్పింది. సో సాయి అయితే ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అసలు అన్న చూడండి, అన్న పర్సెప్షన్ లో
ఎలా తీస్తున్నారు. సో మొత్తం అంతా డార్క్ చేసినారు చూడండి అన్న. సెట్టింగ్స్ అంటే మామూలు కెమెరా అంటే చాలా ఉంటాయి సెట్టింగ్స్. సో వీళ్ళకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్కడ ఎలా చేయాలనేది కూడా వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. చూడండి ఆ లైట్ చూడండి ఎంత బాగా చేశారు ఆయన అసలు. ఓకే అక్క, ఇక్కడ అక్క అయితే బాగా మాట్లాడుతున్నారు అక్క. ఓకే అక్క, మీ పేరు ఏం పేరుగా చెప్పండి. ఓకే జయన్ అక్క. ఓకే సో ఈ ఫ్రేమ్ చూడండి. ఇట్లా ఫ్రూట్స్ ఎట్లా పట్టుకో 2 చేతులు ఏదైనా. యాక్చువల్గా మనుషులు వాళ్ళంతా వాళ్ళు తిరుగుతుంటే కనుక అది కూడా బాగుంటుంది షూట్ చేయడానికి. వీళ్ళకి చూడొచ్చు ఏదైనా అవుట్పుట్ ఎలా వచ్చింది. వావ్, ఇప్పుడు హ్యాపీ అవుతున్నాడు. వ్యాపారం జరుగుతుంది. అట్లా ఒకసారి జస్ట్ ఆ లైట్ దగ్గర నిలబడి తెల్లవాళ్ళ దగ్గర తెల్లవాయి పట్టుకో సై. తెల్లవాళ్ళు పట్టుకోటి లైట్ వైపు చూడు. లైట్ వైపు ఇట్లా స్ట్రైట్ నీ ముందర లైట్ వైపు అట్లా ఉండు. చూడొచ్చు బ్లాక్ అండ్ వైట్ లో లైట్స్ ఎంత బాగున్నాయి అసలు. ఫేస్ ఎంత బాగా వచ్చింది అనేది కూడా బాగుంది. బ్లాక్ అండ్ వైట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు సాయి తీస్తాడు ఒకటి. ఇప్పుడు మీరు వెళ్తారు కదా. ఓకే ఇప్పుడు సాయి తీసుకున్నాడు. ఏం సాయి నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు ఏం కదా, ఏ ఫ్రేమ్ లో తీద్దామన్నా? నువ్వు ఆయనతోనే మాట్లాడక. నువ్వు మోనోగ్రామ్ యూజ్ చేస్తావు, నేను నార్మల్ కలర్ యూజ్ చేసుకుంటా. స్టాండర్డ్ లో పెట్టి తీసుకుంటా. ఒక స్టైల్ ఒకటి ఫాలో కాము మేము. ఫోటోగ్రఫీలో అదే మాకు నచ్చేది. ఒక్కరి గురించి ఎప్పుడు మేము ఫాలో కాకుండా చేయడం అది. సాయి ఇప్పుడు వచ్చేసి అన్నని కలర్ ఫోటో లాగా తీస్తున్నాడు అనమాట. లైట్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. అన్న అక్కతో మాట్లాడుతుంటే దాని తగ్గట్టుగా షార్ట్స్. ఫోటో తీసేటప్పుడు వాళ్ళ బాడీ మూవ్మెంట్ చూడండి ఎలా ఉంటుంది ఏంటనేది చూడండి. అవునన్నా అక్కడ బట్ పవన్ అన్న కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాడు. ఎవరైనా సరే టాలెంట్ ఉందంటే ఎంకరేజ్ చేస్తారనమాట. సో చాలా మంది చూశాను అన్న ఎందరికి అయినా సరే సపోర్ట్ చేస్తారు. అది మాత్రం నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఆయన రూట్ సైడ్ లో చాలా మంది కోచింగ్ చేశారు కదా, చెప్పారు కదా, వాళ్ళందరూ కూడా ఒక మంచి స్థాయిలో ఆ నాలెడ్జ్ తో పవన్ అన్న నాలెడ్జ్ తో మీకు ఎంత నాలెడ్జ్ కావాలంటే అది ఇస్తాడు. మీరేమంటే దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకొని మీ టాలెంట్ కూడా కొంచెం మీరు బయట పెట్టాలి. అది ప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. అవునన్నా ఆయన ఎక్కడైనా చూడలే, నాకు అది నచ్చింది. ఇప్పుడు నేను తీస్తున్నా అన్నదే సేమ్ బ్రైట్నెస్ పెంచుతున్నా. ఈ బ్రైట్నెస్ ఎట్లా సార్ ఇది? తగ్గించు తగ్గించు. చాలు 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 ఎక్కువ తగ్గి. గమనించవచ్చు మీరు. అటు చూడండి పవన్ ఎలా ఉన్నాడు. ఇక్కడ చూడండి తీస్తున్నాడా శివ అన్న. ఓకే అన్న శివ అన్న పవన్ అన్న తీస్తున్నాడు ఫోటో. షాక్ అవ్వద్దండి, శివానల్ కూడా మంచి ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. అంత లేదండి. లేదు ఒకవేళ యూట్యూబ్ లో కాకుండా ఫోటోగ్రఫీ దాంట్లోకి వచ్చింటే మా కాంపిటీషన్ వచ్చేవాడు. ఓకే ఇప్పుడు అక్కని కూడా చూపిస్తాను. ఇక్కడ స్టార్టింగ్ లో అక్క ఉంది అన్న, అట్లే ఉన్నా అక్కడే ఉన్నా కొంచెం అట్లే ఉండన్నా సెట్ అయింది. కానీ ఈసారి ఇట్లా తీస్తా ఒకటి. అవును జూమ్ చేస్తాక ట్రై చేసాను చూద్దామా. నాకు యాక్చువల్గా నా ఫోటోగ్రఫీ ఏంటని తెలీదు, నేను ట్రై చేసిన. ఇది తీసిన నేను, ఇది కూడా నేను.
ఈ బ్లాక్ అండ్ వైట్ లో బాగుంటుంది నాకు తెలిసి. బ్లాక్ అండ్ వైట్ అది బ్లాక్ షర్ట్ కాబట్టి బ్లాక్ అండ్ వైట్ లో అట్లే ఉంటది, కలర్ లో అట్లే ఉంటది. సో కూడా మంచి ఫోటోగ్రాఫర్. లైటింగ్ బాగుంది ఇది. సో నాకైతే కెమెరా గురించి ఏం తెలియదు. అన్న దగ్గర సాయి దగ్గర వాళ్ళు ఆపరేట్ చేస్తాను చూసి ఎట్లా తీయాలా ఎలా ఫోకస్ చేయాలనేది తెలుసుకున్నాను. అంతకుమించి నాకైతే నాలెడ్జ్ లేదు, ఓపెన్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ గైస్. ఇంకోసారి మా ప్రొఫెషన్ లోకి నువ్వు అడుగు పెట్టద్దు, నువ్వు యూట్యూబ్ చూసుకో. నేను రానులే మనకి ఇదే. ఓకే గైస్, ఇప్పుడు అన్న అక్కడ మిస్ అయింది అనుకున్న క్యాట్. ఇప్పుడు 2 క్యాట్స్ దొరికాయి అనమాట అన్న లెన్స్కి. సో చూద్దాం ఎలా ఫోకస్ చేస్తాను అనేది. ఎందుకంటే యానిమల్స్కి తెలియకుండా ఫోటో తీయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. అది మొబైల్లో అయినా కెమెరాలో అయినా. చూద్దాం. కూర్చోవడం ఎంత బాగా కూర్చున్నాయా. బాగుండదు వీడియో తీసే వాళ్ళు ఉంటాయి సాయి జిమ్లోది. నేను తీస్తుంది ఆకలేస్తుందా గోలు కొరుకుతాను. ఒకటి అనుకున్నాం మిస్ అయింది, 2 వచ్చాయి అనుకున్నాం, మళ్ళీ 3 వచ్చాయి, 4 వచ్చాయి. సో అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. కొంచెం అడవక తీసేస్తే బాగుంటుందా. ఓకే, ఇప్పుడు సేమ్ సబ్జెక్ట్ని ఇప్పుడు సాయి కూడా తీస్తున్నాడు. సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో అంతా కూడా. ఐ హోప్ గైస్ ఏ ఫొటోస్ బాగున్నాయి వాళ్ళ నేమ్స్ కూడా ఇచ్చాను. సో నేను కూడా ఒక 2-3 ఫోటోలు తీసాను, అవి కూడా వేసాను, నా పేరు కూడా వేసాను. ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు చేసిన ఫొటోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నా. మీకు నచ్చిన ఫొటోస్ ఏదైతే ఉంటాయో వాటి గురించి ఖచ్చితంగా ఆ నెంబర్ అయితే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక గైస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్. బై బాయ్.